బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో ఎలాగో మనమైతే మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలామంది కూడా మెడిటేషన్ త్రూ విజువలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అన్న క్వశ్చన్స్ అయితే ఉంటూ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఎస్పెషల్లీ అలా విజువలైజేషన్కి వెళ్ళే కన్నా ముందు ఎలాంటి సీడ్ మంత్రాస్ కనుక మనం యూజ్ చేస్తే ఆ విజువలైజేషన్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయంటారు? జనరల్గా మెడిటేషన్ అనేది ఏంటంటే మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తుంది. దాంతోపాటుగా మానసికమైన ప్రశాంతత అనేది దొరుకుతుంది. ప్లస్ ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనలోని కొంత చేంజెస్ అనేవి మనం గమనించుకోగలుగుతాం. మన ప్రవర్తన విధానం కానీ, మన మాట తీరు కానీ, మనం ఇతరులతోని మింగిల్ అయ్యేటప్పుడు వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉంటుంది. అయితే ఈ విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. అంటే మనం దేనికోసం కోరుకుంటున్నాము, ఎలా కోరుకోవాలనుకుంటున్నాము, నిజంగా ఆ గోల్ని మనము హోల్ హార్టెడ్గా రీచ్ అవ్వాలి అనుకుంటున్నామా లేదా అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో జనరల్గా అంటే నేను ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి కూడా విజువలైజేషన్కి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనం చక్రాస్ అని అంటుంటాం. మూలాధార చక్రాన్ని, హార్ట్ చక్రాన్ని బాగా చాంటింగ్ చేయడం వలన, అంటే లమ్ అనే అక్షరాన్ని చాంట్ చేయడం వలన మన మూలాధార చక్రం ఏంటండి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తుందండి. అంటే స్థిమితమైనటువంటి ఆలోచనలు, గోల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఒక కరెక్ట్ వేలో వెళ్ళాలి. అంటే ఇవాళ ఒక గోలు, రేపు ఒక గోల్ పెట్టుకోవడం కాకుండా ఒక గోల్ అని అనుకున్నామంటే దాని మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి, స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. 108 టైమ్స్ లమ్ అనే శబ్దాన్ని చాంట్ చేయడం. ఈ చాంట్ చేయడం వల్ల ఏంటంటే నిర్మలమైనటువంటి మనసు వస్తుంది, నిలకడగా ఉంటాం, ఒక దాని మీద నిలకడత్వం అనేది తయారవుతుంది మనకి. సో ఇవాళ మీకంటూ ఒక గోల్ ఉంది, కానీ ఎవరో ఏదో చెప్పారని మీ గోల్ని మీరు మార్చుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? మీ ఆరా మీద మీకే కరెక్ట్ అభిప్రాయం ఉండదు. అలా కాకుండా మీకు అంటూ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యము అనేది పెట్టుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ దాని మీదనే మీ యొక్క ఫోకస్ ఉండాలి అని అంటే నిర్మలత్వం, నిర్భయత్వం, నిశ్చలత్వం అనే 3 కలిగి ఉండాలి మనిషి. సో అవి ఎక్కడి నుంచి వస్తాయని అంటే మూలాధార చక్రం నుంచి వస్తాయన్నమాట. సో మూలాధార చక్రాన్ని మీరు ఎంత బాగా యాక్టివేట్ చేసుకుంటే అంత క్లియర్గా మీ గోల్ని రీచ్ అవ్వడానికి, విజువలైజేషన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గోల్స్ పట్ల మనకి పూర్తి ప్రేమ అనేది ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ మనం రీచ్ అయ్యే దానిని మనం ఇష్టపడాలి, హోల్ హార్టెడ్గా దానిని అచీవ్ చేసుకోగలగాలి. సో దానికోసం అని చెప్పేసి అనాహత చక్రం, ఓకే, లవ్ అండ్ ఎఫెక్షన్ అనమాట. అంటే నువ్వు ఇష్టపూర్వకంగా, కష్టంగా కాదు, ఇష్టపూర్వకంగా నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి. ఎప్పుడైనా ఏదన్నా పనిని మనం చేసేటప్పుడు ఇష్టపూర్వకంగా చేసామంటే అది కష్టమైనా కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. కష్టము అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు, అనుకోవడానికి కూడా మనకి ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఇష్టంగా చేసాం కాబట్టి. పని ఇష్టం లేని చోట అది చిన్న పని కూడా చాలా కష్టంగా చేస్తుంటాము. అలా కాకుండా పనిని ఇష్టంగా, గోల్ మీద ఇష్టంగా, ఇష్టపూర్వకంగా, ప్రేమతో గోల్ని రీచ్ అవ్వాలి అనే మమకారాన్ని పెట్టుకొని ఎం అనే అక్షరాన్ని చాంట్ చేసినప్పుడు ఆ గోల్ మీద మనకి ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. సో అలా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ అనే శబ్దం, అంటే సహస్రాల స్థితి. సో ఈ 2 అంటే ఈ మూలాధారాన్ని, మన యొక్క అనాహత చక్రాన్ని యొక్క సీడ్ మంత్రాస్ని చాంట్ చేసిన తర్వాత మనిషికి ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, మీ గోల్ పట్ల మీకు ప్రేమ అనేది తయారవుతుంది. సో ఈ 2 తయారైన తర్వాత యూనివర్సల్ ఎనర్జీని మనం తీసుకోవడానికి, అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీని మనలోకి మింగిల్ చేసుకోవడానికి మనం సహస్రాల స్థితిని యాక్టివేట్ చేసుకుంటాం అనమాట. ఈ 3టిని కూడా చాంట్ చేసిన తర్వాత విజువలైజేషన్ చేస్తే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే నేను ప్రాక్టీస్ చేశాను, నేను ఒక 1 వీక్ నేను ప్రాక్టీస్ చేశాను. ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఆటోమేటిక్, అంటే మామూలుగా నాకు ఈ గోల్ ఉంది, నేను ఇది రీచ్ అయిపోవాలి అని అనుకుని మనం ఒక విజన్ బోర్డ్ పెట్టుకుంటాము, డైలీ మన రొటీన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మెడిటేషన్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఈ విధంగా విజువలైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే విజువలైజేషన్ చాలా క్లియర్గా ఉందండి.
మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో దాని మీద మనకి కరెక్ట్ ఫోకస్ అనేది తయారవుతుంది అనమాట. సో లం అనే అక్షరాన్ని, ఎం అనే అక్షరాన్ని, అమ్ అనే అక్షరాన్ని కూడా మీరు 108 టైమ్స్ చాంట్ చేసుకున్న తర్వాత మనం విజువలైజేషన్ చేసుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఈ విజువలైజేషన్ టెక్నిక్లోని మనకి మెంటల్ ఇమేజ్ అనేది కావాలి. సో ఆ ఇమేజ్ రావడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే మనం భయాన్ని తీసేస్తున్నామో ఇక్కడ మనం దాన్ని రీచ్ అవ్వగలమనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్లస్ దాని మీద మనకు ఒక అవగాహన వచ్చింది, ప్రేమ అనేది వచ్చింది. సో ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది డెవలప్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ మెంటల్ ఇమేజ్ని అక్కడ ఇంకా క్లియర్గా చూస్తామో మనిషి ఇంకా అతి తొందరగా దానిని రీచ్ అవ్వగలడు అనమాట. అందుకనే ఈసారి మన మెడిటేషన్ క్లాసెస్ అంటే నెక్స్ట్ సెకండ్ బ్యాచ్, మనం ఎప్పుడు కూడా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మంత్ 13th నుంచి, ఏప్రిల్ 13th నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అది 4:55 నుంచి 5:40 వరకు. ఈ బ్యాచ్లో ఏంటంటే ఎవ్రీ వీక్ 1 డే, పర్టికులర్గా 1 డే పెట్టుకొని ఆ 1 డేలో ఓన్లీ యూ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఫర్ విజువలైజేషన్. ఈ మూడింటిని కూడా చాంట్ చేయించి అప్పుడు విజువలైజేషన్ని క్లియర్గా చూపించడం. అంటే వాళ్ళు అనుకున్న దానిని వాళ్ళు సాధించాలి. ఈ ఫస్ట్ 21 డేస్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, నెక్స్ట్ 21 డేస్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే చక్రాస్ని యాక్టివేట్ చెయ్యము అని కాదు, చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ కూడా ఎవ్రీ వీక్లోని 1 డే పర్టికులర్గా ఒక రోజు అంటూ దానికోసం పెట్టుకుని ఆ రోజులోని ఓన్లీ ఈ 3 సీడ్ మంత్రాస్ని చాంట్ చేస్తూ విజువలైజేషన్ మీద ఫోకస్ చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. అంటే నేను చేసినప్పుడు నాకు అది వర్కౌట్ అయ్యింది. సో చాలా ఈజీగా అయిందనమాట. నాకు అవుతుందా లేదా అనేటువంటి నెగిటివ్ థాట్ లేకుండా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. సో ఆ విధంగా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి చాలామందికి ఏంటంటే చెయ్యాలి అని ఉంటుంది కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ కమింగ్ క్లాసెస్లో ఏంటంటే 42 డేస్లోని 6 డేస్ అచ్చంగా టోటల్గా దాని మీదే ఫోకస్ చేయడము, ఇంకా మిగతా అన్ని చక్రాస్ గురించి అఫర్మేషన్స్ చెప్పడము చేయడము అన్నీ కూడా నార్మల్గానే జరుగుతాయి అనమాట. సో ఎప్పుడుండే అవకాశం ఉంది మేడం? ఇది ఏప్రిల్ 13th నుంచి అండి. ఏప్రిల్ 13th మార్నింగ్ 4:55 to 5:40. సో ఈ క్లాసెస్తో పాటుగా ఏప్రిల్ 19th 20th ఒక టెక్నిక్స్ క్లాస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలోని. అదేంటంటే ఓన్లీ 3 టెక్నిక్స్. ఈ 3 టెక్నిక్స్ ఏంటంటే ఒకటి గ్రాటిట్యూడ్, నెక్స్ట్ వచ్చేసి హోపోనోపోనో, వాటర్ గ్లాస్ టెక్నిక్ ప్లస్ విజువలైజేషన్ మిక్స్ చేసి. సో ఈ 3 టెక్నిక్స్ని 21 డేస్. అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పాలి? మనం వేటికి చెప్పాలి గ్రాటిట్యూడ్? రిసీవ్ చేసుకున్నాక చెప్పాలా, రిసీవ్ చేసుకోకముందు చెప్పాలా? చేసుకున్నాక చెప్తే ఏమవుతుంది, చేసుకోకముందు చెప్తే ఏమవుతుంది? 1 వీక్ మొత్తం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్లో మనము ఒక విషయాన్ని ఏ విధంగా మన వైపుగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, దానికి మనకి మధ్యలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట ఆ గ్రాటిట్యూడ్ గురించి. నెక్స్ట్ హోపోనోపోనో, వై యూ హ్యావ్ టు గివ్ ఫర్గివ్నెస్. ఎందుకు క్షమాపణ అడగాలి? మనీని అడుగుతున్నాం, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ అని చెప్పేసి ఎందుకు అడగాలి? అడిగేటప్పుడు నీ ఫీలింగ్స్, అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీలో ఉన్నటువంటి బ్లాక్ని ఎలా రిమూవ్ చేసుకుంటున్నావు. అండ్ వాటర్ గ్లాస్ టెక్నిక్స్. మనకి వాటర్ గ్లాస్ టెక్నిక్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయండి. సింగిల్ గ్లాస్ చేస్తాము, డబుల్ గ్లాస్ చేస్తాము, వాటర్ బాటిల్ టెక్నిక్ చేస్తాము కదా. సో వీటన్నిటిని కూడా అలాగే విజువలైజేషన్ కామన్గా మనం ఉపయోగించుకుంటాం అనమాట. ఇది వచ్చేసి ఏప్రిల్ 19th నుంచి 21 డేస్ ఉంటాయండి క్లాసెస్, ఈవినింగ్ 8:20 to 9:20. సో మరి ఇలా మెడిటేషన్ త్రూ ఎవరైనా కూడా పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేయడానికి అండ్ త్రూ మెడిటేషన్ విజువలైజేషన్ని ఇంకా ఎఫెక్ట్గా చేసుకోవడానికి మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఆల్రెడీ మనకి మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి శిరీషగా. అయితే ఈ మెడిటేషన్ క్లాసెస్లో కూడా గ్రాటిట్యూడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్కి ఇంపార్టెన్సే ఉంటుంది. మనం చెప్పే ప్రతి ఎఫర్మేషన్కి కూడా గ్రాటిట్యూడ్ యాడ్ అవుతుంది. విశ్వానికి కృతజ్ఞత, విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు అని కంపల్సరీ చెప్తామన్నమాట. సో ఈ కృతజ్ఞత చెప్పడం వల్ల ఏమవుతుందంటే నెగిటివిటీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. అలాగే మీరు మార్నింగ్ చెప్పడం, నైట్ పడుకునేటప్పుడు ఈరోజు నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞత,
సో ఈరోజు నా రోజు చాలా హ్యాపీగా జరిగింది, జరిపించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని మీరు చెప్పారు అనుకోండి. డేలో ఎక్కడన్నా చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. మనకి డేలోని పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది. సో కానీ మనం ఏం చేస్తాము, పాజిటివ్ జరిగినా కూడా దానిని తీసుకోము, నెగిటివ్నే ఎక్కువగా తీసుకుంటాం. అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది ఎఫెక్ట్ చేసిందో దాన్నే తీసుకుంటూ ఉంటాం. సో మనకు మంచి జరిగిన దానిని మనం తీసుకోమన్నమాట. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ని ఎంటర్ చేసుకున్నప్పుడు, ఈరోజు నాకు జరిగిన మంచికి కృతజ్ఞత అని మీరు చెప్పినప్పుడు పాజిటివ్స్ మాత్రమే గుర్తొస్తాయి. ఆ పాజిటివ్స్ గుర్తు రావడం వలన ఈ ఫీలింగ్ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి నెక్స్ట్ డే కూడా మీకు పాజిటివ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇవాళ నైట్ అంతా మనం బాధపడ్డాం అనుకోండి, రేపంతా కూడా బాధపడతాం. ఎందుకు? ఆ ఫీలింగ్స్ మనం సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తున్నాం కాబట్టి. ఇవాళంతా ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. ఇవాళ మీకు మంచి జరిగిన 9 పాయింట్స్లోని మీరు 1 పాయింట్ నెగిటివ్ ఉంటే దానినే మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే రేపు 9 నెగిటివ్ జరిగితే 1 పాజిటివ్ జరుగుతుంది. అదే మీరు ఈ 9 పాజిటివ్ని తీసుకొని నాకు ఇన్ని మంచి జరిపించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పారనుకోండి, ఈ నెగిటివ్ కనిపించదు అక్కడ. ఎవరిలోనైనా మనం చూసేటప్పుడు మంచిని చూసామనుకోండి, మంచే కనబడుతుంది మనకి. ఫస్ట్ నెగిటివ్ చూసామనుకోండి, అన్నీ నెగిటివ్గానే కనబడతాయి. కాబట్టి పాజిటివ్ని చూడటం నేర్చుకోవాలి, పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం తెలుసుకోవాలి. అందుకే మంచినే చూస్తాను, మంచినే మాట్లాడతాను, మంచినే వింటాను, మంచి పనులనే చేస్తాను, మంచి దారిలోనే నడుస్తాను. సో ఈ 5 ఏంటంటే పాజిటివిటీని పెంచడానికి. సో టు ఇంక్రీజ్ యువర్ పాజిటివిటీ, మెడిటేషన్లోని మనం గ్రాటిట్యూడ్ అనేది ఎక్కువగా చెప్పుకోవడం ద్వారా మన శరీరానికి, మనసుకి, బుద్ధికి అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి. అన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి, మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.